నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. గురుగారు, ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఏ గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? 2025 ఆగస్టు మాసము కన్యారాశి వాళ్లకు ఎలా ఉంది అని చెప్పుకునే దాని ముందు వీళ్ళ యొక్క సహజ లక్షణాలు కొన్ని మనము చెప్పుకున్న తర్వాత వీళ్ళ మాసఫలాలు చెప్పుకుందాము. కన్యారాశి అంటే కాలపురుషునికి 6వ రాశి, అంటే 6వ స్థానం జ్యోతిశాస్త్రరీత్యా శత్రు రోగ రుణాలను తెలియజేస్తుంది. కన్య అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటిది కన్య. అంటే పూర్తి జ్ఞానం ఉంటుందా? ఉండదు. పూర్తి అమాయకత్వం ఉంటుందా అంటే ఉండదు. వీళ్ళు చాలా సున్నితత్వమైన మనుషులు అనమాట. వీళ్ళు చిన్న విషయాన్ని కూడా హట్ అయిపోతారు. పౌరుషం చాలా ఎక్కువ వీళ్ళకు. ఎందుకంటే ఉత్తరా నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది. ఉత్తరా నక్షత్రము సూర్యభగవానుడిది. చాలా ప్రౌడ్గా ఉంటారు, చాలా ప్రెస్టేజ్గా ఉంటారు. వీళ్ళ తప్పు ఎత్తి చూపిస్తే మాత్రం వీళ్ళు ఎట్టి పరిస్థితులను ఒప్పుకోరు. ఇదే ఈ కన్యా రాశి వాళ్ళకు ఏదైనా శుభకార్యాలు తీసుకుంటే కన్యా లగ్నంలో కానీ పెట్టుకోకూడదు, ఎవరు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ కన్య అనేది కాలపురుషునికి 6వది, శత్రు రోగ రుణస్థానము. అందులో లగ్నం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ కన్యారాశికి బాధకాధిపతి గురువు, జ్యోతిశాస్త్రంలో శుభగ్రహమైన గురువు బాధకాధిపతి. ఆయన 5వ స్థానంలో నీచ పొందుతాడు మకరంలో. ఇక 2వ శుభగ్రహమైన శుక్రుడు ఈ రాశిలోనే నీచ పొందుతాడు. అంటే ప్రధాన శుభగ్రహాలైనటువంటి ధనకారకులైనటువంటి గురు శుక్రులు ఈ రాశిలో ఒకరు నీచబడితే ఈ రాశికి ఒకరు బాధకాధిపతి, 5వ స్థానంలో నీచబడతాడు గురువు. అదేవిధంగా లాభస్థానంలో కుజుడు నీచబడతాడు. అంటే లాభాలు వచ్చేటువంటి ప్లేస్లో కుజుడు నీచబడతాడు. అదృష్టం నుంచి 5వ స్థానంలో గురువు నీచబడతాడు. రాశిలోనే శుక్రుడు నీచబడతాడు. కాబట్టి ఇది శత్రు రోగ రుణస్థానం. అటని వీళ్ళేం చింతించాల్సిన అవసరం, ఈ రాశి వాళ్ళు చింతించాల్సిన అవసరం. శుభకార్యాలకు ఈ లగ్నం పెట్టుకోకూడదు అనేది మా పరిశీలన అంతే. ఇక్కడ ప్రధాన గ్రహాలు, శుభగ్రహాలు గురు శుక్రులు ఇక్కడ ఈ రాశికి లేదు ఈ లగ్నానికి, ఈ లగ్నంలో వచ్చే ఏ కార్యానికైనా వీళ్ళు వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి అంటే 6వ శత్రు రోగ రుణస్థానం కాబట్టి వీళ్ళ సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే ఒకసారి చెప్పుకుందాం. ప్రతి ఒక్క రాశికి మైనస్తో పాటు అంతకన్నా ఎక్కువ సక్సెస్లు కూడా ఉంటాయి. వీళ్లకు అప్పు అనేదే వరం. ప్రతి ఒక్కటి అప్పు చేస్తూ అభివృద్ధి చేస్తూ కానీ వచ్చారంటే అంటే శత్రు రోగ రుణస్థానం కాబట్టి వీళ్ళు చేయకపోయినా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి అప్పు ఉండే తీరుతుంది. లైఫ్లో వీళ్ళు ఏదో ఒక అప్పు కడుతూనే ఉంటారు. దాన్ని కానీ అభివృద్ధి పరంగా కానీ అప్పు పెట్టగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. నంబర్ ఆఫ్ కంపెనీస్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ డబ్బులు 1000 కోట్లు ఉంటే కూడా కంపల్సరీ బ్యాంక్ లోన్ పెడతారు. వాళ్ళు బ్యాంక్ లోన్ లేకుండా ఉండరు. అది వరంగా మార్చుకుంటారు వాళ్ళు. జెన్యున్గా ఆ అప్పు తీరిపోతుంది. మళ్ళీ బ్యాంక్ ఇంకా కూడా ఎక్కువగా డబ్బులు ఇస్తూ ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి. సేమ్ అలాంటి రాశిది. కాబట్టి వీళ్ళకు అప్పు అనేది ఒక వరంగా మార్చుకోగలిగితే వీళ్ళు సక్సెస్. అప్పులు లేని జీవితం అదృష్టవంతమైంది అంటారు కదా. కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక అప్పు ఉంటుంది. అది వాళ్ళు బాధపడకూడదు, నిందించకూడదు. దాన్ని అభివృద్ధి వైపు మరల్చారంటే మాత్రం అప్పుని మళ్ళీ అప్పు తీర్చే శక్తి వీళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని వృధా చేస్తే ఎవరైనా ఇబ్బందే, అది తెలిసిన విషయమే. కానీ కన్యారాశి వాళ్ళకి ఎస్పెషల్లీ దాన్ని అభివృద్ధి పదం వైపు వీళ్ళు పెట్టగలిగితే ఖచ్చితంగా వీరు మంచి స్థాయికి వెళ్తారు. ఇక ఈ మాసం, ఈ ఆగస్టు మాసం వీళ్ళకు కుజుడు, రవి, కేతువు, గురువు అనుకూలంగా లేరు. అనుకూలంగా ఉన్న గ్రహాలు రాహు, బుధుడు, శుక్రుడు, శని. ఈ రాహువు 6వ ఇంట్లో చాలా బలంగా ఉన్నాడు, ఈ రాశికి మంచివాడు. శని కూడా 6-7 స్థానాల్లో 7వ స్థానం పక్కన 6వ స్థానం వైపు వస్తున్నాడు. పాపగ్రహాలకు 6వ స్థానం బలం ఎక్కువ. అదేవిధంగా ఇక శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి, కోణాధిపతి కేంద్రంలోకి వచ్చాడు, అది మంచిది. ఇక శనేశ్వరుడు మనం చెప్పుకున్నాం ఏమని, అనుకూలంగానే ఉన్నాడు 6వ స్థానం అనేసి. ఇక కుజుడు, రవి, కేతువు, గురువు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళకు ఈ మాసం ప్రధాన గ్రహాలైనటువంటి
రాహువు ఎప్పుడైతే రాహు బలంలోకి వస్తారో జాతకులు, అది గోచరంలో కావచ్చు, జన్మ జాతకంలో కావచ్చు, ఇతర గ్రహాలను పనిచేయనీడు. బలంలో రాహువుని మించిన గ్రహం లేదు. రాహుకారకత్వాలే ఎక్కువ. కలియుగం రాహుదే అనేది మేము నమ్మే సిద్ధాంతం. తంత్రదోషం ఏమి నమ్ముతుందంటే కలియుగం రాహుది, కింగ్ ఆఫ్ ద కలియుగం రాహు. ఈ రాశికి ఒక విధంగా ద్వితీయ భావాధిపతి అని చెప్పొచ్చు. ద్వితీయ భావాధిపతి శుక్రుడే, కానీ శుక్రుడికి కూడా లేనంత అధికారము శుభత్వము రాహుకు ఉంది. ద్వితీయ స్థానం తులలో స్వాతి నక్షత్రం 4 పాదాలతో పూర్ణంగా ఉంది. కాబట్టి రాహు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆ పక్క గురువు అన్నా ఉన్నాయి, ఇంకెవరన్నా ఉన్నాయి. ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? బాగుంటాయి రాహు. అద్భుతమైన శుభ ఫలితాలు. 6వ ఇంట్లో రాహువు, అందున మూల త్రికోణ రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఒక విధంగా జాక్పాట్ అని చెప్పొచ్చు. రాహువు ఎప్పుడు కానీ వీళ్ళకి లాభంలోకి వచ్చినా అసలు అష్టమంలో కూడా ఉండలేండి, వీళ్ళని అంతగా ఇబ్బంది పెట్టడు. ఎందుకంటే ఈ రాశికి రాహు శుభగ్రహము. 6వ స్థానంలో మూల త్రికోణం అవుతాడు. శత్రువులను ధ్వంసం చేసేస్తాడు. శత్రునాశనం జరిగిపోతుంది. శత్రువు కూడా మిత్రుడుగా మారే అవకాశం ఉంటుందా? శత్రువు కూడా మిత్రుడిగా మారే అవకాశం, మిత్రులుగా మారాల్సిందే, సరెండర్ అవ్వాల్సిందే. ఈ సమయంలో కన్యా రాశుల కోర్టు కేసులు ఏదైనా ఉన్నాయంటే కూడా వీళ్ళకి అనుకూలంగా వస్తుంది. అందున ఇంకోటి ఏమంటే వీళ్ళకి వ్యక్తిగత జాతకం లేదని వ్యతిరేక దశ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ గోచర ఫలితం లేని ఇలా చెప్తున్నాడు మనకేంది ఎలా ఉందనుకున్నప్పుడు, కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎడమ కాల్లో 2 గోర్లు కత్తిరించి పారేసిపోతారు. ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఇది ఒక తంత్రం. ఎగురుతున్న మధ్యస్థాలకు, వాదోపవాదాలకు, కోర్టుకు, వాయిదాలకు వెళ్ళే వాళ్ళు ఎడమ కాల్లో ఒక 2 గోర్లు సింపుల్గా అలా కత్తిరించి పారేసిపోవడం వల్ల అవతల వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి మనకు అనుకూలం అవుతుంది. మరి అది రహస్యమైనటువంటిది. కాబట్టి అలా చేసుకోవచ్చు. రాహు ఎదురుగా 6లో ఉన్నాడు కాబట్టి శత్రు నిర్జనం అయితే జరుగుతుంది, రుణనాశనం అవుతుంది, రోగనాశనం కూడా అవుతుంది. ఆర్థిక స్థితిగతుల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు రుణం తీరిపోతుందంటే డబ్బు వస్తేనే కదా రుణం తీస్తారు. ఇప్పుడు రుణం ఉంది, రుణం నాశనం అయిపోతుంది. అది ఎప్పుడు ఎట్లా నాశనం అవుతుంది? డబ్బులు వస్తేనే నాశనం అవుతుంది. సో ఇక నుంచి డబ్బు అయితే రూపాయి నిలబడుతుంది అంటారా? నిలబడుతుంది అంటే వీళ్ళకు ఇక్కడ ధనకారకుడు గురువు మళ్ళీ వ్యతిరేకంగా ఉన్నాడు, ధనకారకుడు. కానీ వీళ్ళకి రుణ నాశనం అవుతుంది అంటున్నాను. రుణ నాశనం ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మిగిలిబాట్లోకి వచ్చినట్టే. ఇక్కడ మళ్ళీ కారకత్వ గ్రహాలు కూడా తీసుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకు రాహు అద్భుతంగా ఉన్నాడు. శనేశ్వరుడు మళ్ళీ 6వ ఇంటి వైపు చూస్తున్నాడు. 7వ ఇంటి వైపు శని వెళ్ళినా కానీ వీళ్ళకి మంచిగా చేస్తాడు, పంచమాధిపతి కాబట్టి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మాసము చాలా సంతోషంగా ఉండొచ్చు. జన్మంలో కుజుడు మాత్రం చాలా ఇబ్బందిగా చేస్తాడు. విపరీతమైన కోపము, అసహనము, తలకు దెబ్బ తగలడము, మతి మరుపు రావడము, లేదు ఇంకెవరితో గొడవకు వాంటెడ్గా వీళ్ళే కూడా వెళ్ళడము, ఆవేశం ఎక్కువైపోతుంది. ఎందుకంటే కుజుడు రక్తానికి అధిపతి, జన్మంలో ఉన్నాడు, దేహం పైన నెత్తి మీదనే ఉన్నాడు. అప్పుడు ఆయన కుజుడు కూడా మేషరాశికి అధిపతి కాబట్టి తలకు సంబంధించిన గ్రహం కాబట్టి ఆవేశాలు లోను కాకుండా ఉన్న ఒకటి వీళ్ళు చేసుకోవాలన్నట్టు వ్యక్తిగత పరిహారం. ఇక వ్యాపారస్తులకు ఏదైనా సూచన ఉందా? వ్యాపారస్తులకు బుధుడు లాభంలో ఉన్నాడు, రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. అలా రాశ్యాధిపతి లాభంలో ఉంటే అద్భుతమే కదా. బుధుడు లాభస్థితి, శుక్రుడు 10వ ఇంట్లో శుక్రుడు అమల యోగము. మరి బుధుడు శుక్రుడు బాగున్నారు, శని రాహులు బాగున్నారు. ఈ రాశికి ప్రధాన గ్రహాలన్నీ బాగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శనివర్గ రాశిది. శని వర్గానికి చెందినటువంటి బుధుడు, రాహువు, శని, శుక్రుడు బాగా బలంగా ఉన్నారు. సింపుల్గా వ్యతిరేక గ్రహాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయి, ఇక్కడ అనుకూలించాలని సపోర్ట్ చేయాల్సిన గ్రహాలకు బలం వచ్చేసింది. అప్పుడేమవుతుంది, ఒక కుజుడు లగ్నంలో ఉండి ఆవేశాన్ని, ఓవర్ కాన్ఫిడెన్స్ని, అతి వేగాన్ని చూపిస్తాడు. ఎందుకంటే కుజుడికి ఆ స్థితి ఉంది. కుజుడు శని చూసుకుంటున్నారు. శని వక్రించున్నా కానీ కుజుడు చూపు శని మీద, శని చూపు కుజుడి పైన ఉంది. సెల్ఫ్ ఫైటింగ్ ఉంటుంది వీళ్ళకు. సెల్ఫ్ ఫైటింగ్ అంటే వీళ్ళతో ఘర్షణ పడుతూ ఉంటారు, వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. నేను వాడిని ఇలా చేస్తా అలా చేస్తాను, వీళ్ళు సింగిల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తత్వాన్ని, ఆ సెల్ఫ్ ఫైటింగ్ ఇచ్చేది కుజశనులు చూసుకుంటే వాళ్ళ యుద్ధ గ్రహాలు. దీనికి విరుగుడేమంటే వీళ్ళ ఇంట్లో కుజశనులు యుద్ధ గ్రహాలు ఉన్నాను కాబట్టి యుద్ధం అంటే ఏమి, దేంతో చేస్తారు? ఆయుధాలతో చేసుకుంటారు. వీళ్ళ ఇంట్లో అదేదో ఎర్రగడ్డలు తరిగివ్వడం మంచిది, బెండకాయలు తరిగడం మంచిది, కూరగాయలను వీళ్ళే తరిగివ్వడం మంచిది. ఒక ఆయుధం పట్టుకుని ఏదో ఒక పని చేయాలి. లేదు ఒక బొమ్మతో పాకెత్తుకుని బెలూన్స్ కాల్స్తూ ఉండడం, ఒక 10 బెలూన్స్ అని కాల్చాలి. లేదు ఒక చికెన్ సెంటర్ కాడకు, మటన్ సెంటర్ కాడకు వెళ్ళి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆడ చూస్తున్నారు, వాడు కట్ చేసి చూస్తుండాలి. అది పరిహారం అవుతుంది. ఇది వ్యక్తిగత పరిహారం. అంటే కుజశనుల యొక్క చూపు యుద్ధస్థితి కాబట్టి ఇది ఆచరణ పెట్టి చూస్తే మాత్రం రిలాక్సేషన్ ఉంటుంది. మేము చికెన్ తినము, మటన్ తినము, శాకాహారం అంటే ఇంట్లో కూరగాయలు కత్తిరించేవండి చక్కగా. ఇంటి వాళ్ళకి సహాయపడినట్టు ఉంటుంది.
జమ్మని ఇప్పుడు ఎర్రగడ్డల కోసం ఎట్ట నీళ్ళు రావడం లేదు, అన్ని హైబ్రిడ్ ఎర్రగడ్డలు వచ్చేసినాయి. ఒకప్పుడు ఇంట్లో ఒక్కరి కోసం ఇల్లంతా కళ్ళు కత్తిరించేట్టు వచ్చేవి నీళ్లు. కాబట్టి మీరు ఎర్రగడ్డలు కూడా హ్యాపీగా కోయచ్చు. కాబట్టి ఇది వ్యక్తిగత పరిహారం. కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి ఇది ఈ రాశి వాళ్ళకి ఈ మాసం చక్కటి ఫలితాలు చూసి సూచిస్తాం. సో వివాహం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అంట. వివాహం బాగానే ఉంటుందండి. ఎందుకంటే శుక్రుడు మన పురుషులకు ఎవరు భార్యకారకుడు శుక్రుడు 10లో ఉన్నాడు, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కుదుర్చుకునే సంబంధాల్లో వారి స్థితికి తగిలినట్టు ఏదో కొంత పెట్టే వల్ల దొరుకుతారు. ఈ కట్న కానుకలు అంటూ ఉంటారు కదా, అంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వీళ్ళకి తగినంతగా వీళ్ళు ఇచ్చేటువంటి సంబంధం దొరుకుతుంది. గురు శుక్రులు ధనకారకులు 10వ ఇంట్లో కర్మస్థానం ఉన్నారు. అమ్మాయిలకే కొంచెం ఆలస్యం చేసుకుంటే మంచిది. ఎందుకంటే భర్త కారకుడు జన్మలో ఉన్నాడు కాబట్టి డెసిషన్ కన్ఫ్యూజ్గా తీసుకుంటారు. ఎందుకంటే కుజుడు ఆ స్త్రీలకు పురుషులకి ఇద్దరికి సీరియస్గా చూస్తారు మన మాస ఫలితాలు. అన్ని పురుషులకైనా అన్నట్టు మనం చెప్పినట్టు ఉండకూడదు. కాబట్టి స్త్రీలకు ఎత్తుకుంటే భర్త కారకుడు కుజుడు జన్మలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు సలహాదారుని తీసుకోవడం బెటరు. సొంత నిర్ణయం చేసుకుంటే అందులో కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వలేరు. అదొకటి చేసుకోవాలి. ఇక చివరగా నిరుద్యోగులకు వీళ్ళు మంచి ఫలితాలు ఆశించడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు? నిరుద్యోగులకు అవకాశం బాగుంది. నిరుద్యోగులకు అవకాశం ఎలా బాగుందంటే రాహు కింగ్ ఆఫ్ ద కలియుగం, అన్ని ఎక్కువగా కారకత్వాలు రాహువే. ఆయన వృత్తి స్థానంలో ఉద్యోగ వ్యాపార స్థానం 6వ స్థానం ఉన్నాడు కాబట్టి ఏదో ఒక దారి అయితే వీళ్ళు చూసుకునేస్తారు, ఖచ్చితంగా దొరుకుతుంది కూడా. ఇక పరిహారాలు చెప్పబోయే ముందు ఎవరైతే దీర్ఘకాలం నుంచి పెళ్లి కానివారు ఎదురు చూస్తున్నారో 30 వయసు దాటినో వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో పెళ్లి అవడానికి మంచి రెమెడీ ఏదైనా అవకాశం ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆలస్య వివాహం అవుతుంది. ఆలస్య వివాహానికి కారకుడు శనేశ్వరుడు అవుతాడు. ఆయన మందస్థిత గ్రహం కాబట్టి ఆయన డైరెక్ట్గా రాశినే చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా సెట్ చేస్తాడు. యుక్త వయసులో ఉన్న వాళ్ళకు శని పెళ్లి చేయడు, ఆయనే వృద్ధ గ్రహం. ఆయన రాశిని చూస్తున్నాడు. ఈ రాశికి శుభకారకత్వ గ్రహం, పంచమాధిపతి కాబట్టి శని చూస్తున్నాడు కాబట్టి 30 దాటిన వాళ్ళకి మీరు ప్రత్యేకంగా అడిగారు కాబట్టి ఖచ్చితంగా వివాహం సెట్ అవుతుంది. ఇక విశేషంగా ఎలాంటి దైవారాధన అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి అంటే? దుర్గారాధన, కాలభైరవారాధన, దుర్గాష్టకము, కాలభైరవాష్టకం హ్యాపీగా చదువుకోవచ్చు. వీళ్ళు ఆ వాల్పేపర్స్ కూడా అమ్మవారి స్వామివారి ఫోటో పెట్టుకోవచ్చు. ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.